అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ఒక తికమకతోటి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నా అయి ఉండాలి, లేదా ఒక వ్యూహంతో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నా అయి ఉండాలి. ఈ రెండింటి మీద మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, తికమకతోటి తీసుకునేటానికి అవకాశం ఏముందంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, పూర్తిగా అహంకారంతో ఏదైనా సరే నా వల్ల మాత్రమే మనమంతా గెలిచాము, నేను పాదయాత్ర చేయటం వల్ల, నేను అభ్యర్థుల్ని ఎంపిక చేయటం వల్ల, నేను ఖర్చు పెట్టడం వల్ల, లేదా నేను అబద్ధపు హామీలు ఇవ్వటం వల్ల, లేదు నా తండ్రి చనిపోయాడని బిడ్డని అని చెప్పేసి నేను పర్ఫార్మెన్స్ చేయటం వల్ల ఏదైనా సరే నా వల్లే గెలిచారనేది మొన్నటిదాకా చెప్పుకుంటూ వచ్చారు. నీ వల్లే గెలిచినప్పుడు, పరిపాలన మొత్తం కూడా నీ మార్పుతోటే నడిచినప్పుడు మొత్తానికి బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అన్ని అంశాలకి, మంచి జరిగినా చెడు జరిగినా మొత్తం నీవే బాధ్యత వహించాలి. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మొత్తం కేవలం 60 మంది మాత్రమే పనిచేస్తా ఉన్నారు, మిగతా వాళ్ళు చేయటం లేదని ఒక వాదనకు తీసుకొచ్చారు. ఒక దశలో అసలు ఎవరూ పనిచేయట్లేదని చెప్పారు. ఒక దశలో నా ఫోటో పెట్టుకొని వెళ్ళండి, ఎవరైనా సరే గెలుస్తారని చెప్పి చెప్పుకొచ్చారు. వీటన్నిటికీ కూడా డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ఇదంతా తికమక్కగా చేస్తున్నటువంటి పనిగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడానికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే కారణం కాదు, ఎమ్మెల్యేలు కూడా కారణమే, కానీ పూర్తిగా వాళ్ళు మాత్రం కాదు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల ఆధారంగా ఎక్కడ అభివృద్ధి చేయటం కానీ, వాళ్ళకి గౌరవం ఇవ్వటం కానీ, లేకపోతే స్థానికుల్ని గౌరవించడం కానీ, ఇవన్నీ లేకుండా అతను మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని తన దగ్గర నుంచే అవినీతి మొత్తాన్ని కూడా నడిపించేటువంటి పద్ధతి ఏదైతే తీసుకున్నాడో అదొక కారణం కావచ్చు. రెండోది, నేను అంటుంది కుట్రకోణం అంటే మీరు చూడండి, ఎవరైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అప్పటికే ఈ రాష్ట్రంలో బీసీల్లో నాయకత్వం లేదు, ఎస్సీలో నాయకత్వం లేదు, మిగతా అణగారిన వర్గాల్లో నాయకత్వం లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం 1-2 వర్గాలకు మాత్రమే ఇచ్చుకుంటా ముందుకెళ్లేటువంటి పరిస్థితి. ఎవరికైతే నాయకత్వం లేదో, ఎవరికైతే అభివృద్ధి లేదో, ఎవరికైతే చదువు లేదో, చైతన్యం లేదో, ఆ వర్గాన్ని గుర్తించి ఎన్టీఆర్ గారు పార్టీలోకి అందరం తీసుకొచ్చి కొత్త పిల్లల్ని, చదువుకున్నటువంటి వాళ్ళని, డాక్టర్లని, రకరకాల వ్యక్తులను తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేశాడు, మంత్రులు చేశారు, అనేకమైనటువంటి పెద్ద పోర్ట్ఫోలియోలు ఇచ్చి క్యాబినెట్ లోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అలాంటి గొప్ప చైతన్యాన్ని, ఆ చైతన్యం ద్వారా రాజకీయ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి. మీరు కనుక ఇప్పుడు చూస్తే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏదో ఒక కారణంతో ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత చాలా మంది కొత్తలు కూడా అక్కడ ఉన్నారు. మీరు చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని మార్చేటువంటి చరిత్ర చూస్తే రమేష్ గారు కొన్ని విషయాలు చెప్పారు, నేను కొన్ని విషయాలు చెప్తా. ఇప్పుడు ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ మంత్రి, ఆయన మార్చేశారు. ఆయన సమర్థుడు కాదా అంటే ఆయన నాయకత్వం అక్కడ స్థిరపడకూడదు. కొండేపులో అశోక్ బాబు దాదాపు 2 ఎలక్షన్ల నుంచి పనిచేస్తా ఉన్నారు. గతంలో జూపుడి ప్రభాకర్కి ఇచ్చినప్పుడు కూడా పనిచేస్తా ఉన్నాడు, మొన్నటిదాకా ఇన్ఛార్జ్. అతన్ని మార్చారు. అతని నాయకత్వం అక్కడ స్థిరత్వంగా ఉండకూడదు. ఎస్ఎన్పాడులో సుధాకర్, పచ్చిపాడులో సుచరిత, హోమ్ మినిస్టర్ పర్ఫార్మెన్స్ బాగాలేదంటే ఆమె పర్ఫార్మెన్స్ బాగా లేకుండా చేసింది ఎవరు? మీరు కదా. ఆమెకి పదవి ఇచ్చినప్పుడు ఆమెకి పవర్ ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో, ఈ దేశంలో జరగనటువంటి అకృత్యాలు జరిగినాయి, అఘాయిత్యాలు జరిగినాయి, రేపులు జరిగినాయి, మర్డర్లు జరిగినాయి, నడి రోడ్డు మీద కూడా దారుణమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఎక్కడా కూడా చర్యలు తీసుకునేటువంటి పవర్ ఆమెకు లేకుండా చేశారు. ఈ రోజు ఆమెను మారుస్తా ఉన్నారు. ఆమె నాయకత్వానికి స్థిరత్వం లేకుండా చేసేటువంటి పరిస్థితి. తాడికొండలో కట్టెల సురేష్ గారు గతంలో ఆయన కష్టపడి పనిచేశాడు. మొన్న దాకా ఇన్ఛార్జ్ గా పెట్టి ఆయన చేత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి తాడికొండ నీకే అని చెప్పేసి బ్రహ్మాండంగా ఆయన చేత ఖర్చు పెట్టించి తిప్పించారు. ఆయన నాయకత్వం స్థిరత్వం కాబోతా ఉంది. స్థిరత్వం కాబోయేటప్పుడు కట్టెల సురేష్ మార్చినటువంటి పరిస్థితి. మేలుగా నాగార్జున, ఆయన గతంలో SC/ST కమిషన్ చైర్మన్ గా చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఆయన ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితిలో నాయకుడుగా ఉండకూడదు అని చెప్పేసి అతన్ని తీసుకెళ్లి ఇప్పుడు SN పాడుకు పంపించినటువంటి పరిస్థితి. చింతలపూడి పోతలపట్టు MS బాబు మాట్లాడేదని మాకు విలువ లేకుండా చేస్తా ఉన్నారు. మేమేందుకు ఇప్పుడు మీరు చెప్పినటువంటి
కంటెంటే మాకు విలువ లేకుండా చేస్తా ఉన్నారు. మేము అసలు ఏం పని చేయలేకుండా పోతున్నాం, బొమ్మల్లాగా ఉన్నాం. ఇసుక దోపిడీ సెంట్రల్ నుంచే జరుగుతుంది, మద్యం మాఫియా సెంట్రల్ నుంచే జరుగుతుంది. ఒక రోడ్డు అడగటానికి లేదు, ఇంకొక విషయం అడగటానికి లేదు. కొత్తగా పెన్షన్దారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వటానికి లేదని మాట్లాడినందుకు నేను దాక్షిణ్యంగా అతను తీసి పక్కన పడేశారు. అట్లాగే గూడూరు వరప్రసాద్, సత్యవేడు, కోడేటి ఆదిమూలం, తర్వాత గురుమూర్తి, ఆయనకి ఎంత సేవ చేసినటువంటి వాళ్ళు. నేనేమంటానంటే కుట్రకోరం దాదాపు 15 నియోజకవర్గాల్లో దళితులకి సంబంధించినటువంటి స్థిరంగా ఎదగకుండా ఉండాలి, నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వద్దు అంతేనా? మీరు తెలుగుదేశం పార్టీ చూడండి, నేను ఉదాహరణ చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ చూడండి, కడియం శ్రీహరి ఒక పెద్ద నాయకుడిగా ఎదిగాడు.